వందనాలు. దేవుని మాటను మనము ధ్యానించుకుందాము. మన మూల వాక్యం తెద్దాము. రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట. మన బ్రతికిన ప్రభు కోసం బ్రతకాలి, చనిపోవాల్సి వచ్చిన ప్రభు కోసం చనిపోవాలి. మన ప్రార్థన ఏమై ఉండాలైతే? ఎవరి ప్రార్థన అంటే మనం చేయకూడదా? మన ప్రార్థన చేయకూడదా? చేయకూడదా? చెయ్యాలి. ఎవరు ప్రార్థన చేయాలి? మళ్ళీ అడుగుతున్నా, మన ప్రార్థన చేయకూడదా? మనం కాదు, మన ప్రార్థన చేయకూడదా? అది చెయ్యాలి. కానీ ముందు ఎవరు చేయాలి? దేవుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే రావమ్మా. ప్రార్థన చేస్తేనే వస్తుంది దేనికైనా విడుదల. మీరు అడిగితేనే అది ఓపెన్ చేస్తాడు, అడగకుండా ఓపెన్ చేయడు. ముందు ఏది అయ్యి ఉండాలి? ప్రాముఖ్యమైనది దేవుని ప్రార్థన అయ్యి ఉండాలి. దేవుని ప్రార్థన ఏంటి? ఇంతకీ మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాట. రైట్. దేవుని చిత్తము పరలోకంలో జరిగినట్టు భూమి మీద కూడా జరగాలి అనే విషయము మనము నేర్చుకుంటున్న విషయాలు. దేవుని చిత్తం పరలోకంలో జరుగుతున్నట్టు భూమి మీద కూడా జరగాలి. దేవుని చిత్తము అని కొన్ని విషయాలు మనము పోయిన వారాలు నేర్చుకున్నాం. ఒక్కసారి నేను వెనక్కి వచ్చి మళ్ళీ నేను ముందుకు తీసుకెళ్తాను. ఈ దేవుని చిత్తం అనే విషయాల్లో మనుషులు ఎక్కడ ఈ అభిప్రాయపడి కొంచెం తప్పుదారులకు వెళ్తారంటే, అనుకున్నది అవనప్పుడు దేవుని చిత్తం కాదేమో. తరచుగా వాడే పదం ఇది. క్రైస్తవులు బయట ఎవరు వాడరు ఈ పదం, బయట ఎవరు వాడని పదం. ఈ క్రైస్తవులుగా ఉండ మనము ఎక్కువగా తరచుగా దేవుని చిత్తము అనే పదము అంటే దేవుని ఇష్టము అనే విషయాన్ని మనం మాట్లాడాలి. అనుకున్నది అవ్వనప్పుడు దేవుని చిత్తం కాదేమో అండి అని అంటాం. రెండోది ఏంటంటే, ఏదైనా విషయంలో అంటే పిల్లలు మన నుంచి దాటి వెళ్ళాల్సి వచ్చిన ఆ నిర్ణయాల్లో దేవుని చిత్తాన్ని వెతకడం, వెళ్ళడం ఇష్టమా లేదా, అది పంపడం ఇష్టమా లేదా అనే విషయాల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో మనం చూస్తాం. మూడోది ఏంటంటే, ఏదైనా పనిలో కొంచెం ప్రమాదం ఉంది అని అన్నప్పుడేమో దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది అని వెతకడం ప్రారంభిస్తారు. ఏదైనా విషయంలో ప్రమాదము ఉంది అంటే, ఇప్పుడు చూడండి, ఏదైనా విషయంలో మనిషి ప్రమాదం ఉంది అన్న డౌట్ వచ్చిందనుకోండి, దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తాడు. కోపం వచ్చినప్పుడు ఎవరైనా దేవుని చిత్తం ఎదురు చూస్తాడా? అసలు ప్రమాదం అక్కడే ఉంది. ఇప్పుడు ఏదైనా అనాలి, ఏమైనా తిట్టాలి, నేను తిట్టడం దేవుని చిత్తం కాదు, నేను పరీక్షించి ప్రార్థన చేసుకుని అంటారా? బొక్కన అనేసి ఏదో అలా వచ్చింది మరి. ఇప్పుడు దేవుని చిత్తం ఇక్కడ ఎదుగుతామా? ఇక్కడ ఎతకం. కొన్ని ప్రమాదాలు ఉన్నాయి అన్నప్పుడు మనకు అనిపించినప్పుడేమో ఈ దేవుని చిత్తాన్ని వెతకడం ప్రారంభిస్తాం. నాలుగవది ఏంటంటే, కొంచెం కన్ఫ్యూజన్, అయోమయంగా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మనము ఈ దేవుని చిత్తాన్ని వెతికే ప్రయత్నం చేస్తాం. నిర్ణయం తీసుకోలేనప్పుడు దేవుని చిత్తం ఏంటో అనే విషయాన్ని. ఐదవ విషయం ఏంటంటే, ఎక్కడైనా కొంచెం భారీ పెట్టుబడి పెడుతున్నప్పుడు ఒక దడ ఉంటుంది, భయం ఉంటుంది. పెడుతున్నాను, ఏమవుద్దో ఏంటో. దేవుని చిత్తం ఉంది అని కన్ఫర్మేషన్ వచ్చింది, అప్పుడేముంటుంది? ధైర్యం వచ్చేస్తుంది. పెట్టుబడులు పెడుతున్నప్పుడు ఆ దేవుని చిత్తం ఉందో లేదో అనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఆరో విషయము, కొంచెం మనసు ఎందుకు కొంచెం శంకిస్తూ ఉంటే, చైనా వద్దా, ఈ డౌట్ పడతా ఉంటే, మన హృదయం మన ఆత్మ కొంచెం డౌట్ పడతా ఉంటే ఈ విషయంలో కొంచెం దేవుని చిత్తం ఉందా లేదా అనే విషయాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు. ఏడో విషయం ఏంటంటే, కొన్ని కళలు వస్తాయి, కొన్ని దర్శనాలు వస్తాయి. ఈ కళలు దర్శనాలు భయంకరంగా భయం పుట్టించేవి ఏమైనా ఉంటాయి. మంచివైతే కాదు. మీకు 3 ఫ్లోర్లు ఇల్లు వచ్చేస్తుందని కళ వచ్చింది అనుకోండి, దేవుని చిత్తం అవునో కాదో అంటారా? దేవుడు నాకు ఇచ్చేస్తున్నారు అంటారా? కాలో చెయ్యి ఇరుగుతుందని వచ్చింది కళ. ఇప్పుడు
అక్కడికి వెళ్ళడం అవునా కాదా అన్నీ మనిషి స్వార్థంతోనే ఉంటాయి. చూడండి, మనిషి యొక్క ఆలోచనలు అన్ని స్వార్థాలతోనే ఉంటాయి. చిత్తం కాదా అవునా కాదా అని కళ్ళ దర్శనాలు వచ్చినప్పుడు 8వ విషయం, ఇష్టపడి కొనుక్కున్నది మనకు నచ్చింది అది ఏదైనా అయిపోతాయి, దేవుని చిత్తం కాదేమో, దేవుని చిత్తము కాదేమో, అదే నాశనం అయిపోతే దేవుని చిత్తం కాదేమో అనిపించేస్తుంది. తర్వాతది, అనేక మార్లు ప్రయత్నం చేస్తుండగా విఫలం చెందుతూ ఉంటే ఇది దేవుని చిత్తం కాదేమో అని ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. 10వది ఆఖరిది, ఎక్కువగా పెళ్ళిళ్ళలో మనుషులు వాడేది, క్రైస్తవులు వాడేది, పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు దేవుని చిత్తమా కాదా అనే విషయాన్ని చాలా ఎక్కువగా తీవ్రంగా ఆలోచించే పద్ధతులు. అయితే పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమా కాదా చెప్పండి? దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తమే. మరి దీంట్లో దేవుని చిత్తం ఎక్కడే ఉంది చెప్పండి? పెళ్లి చేసుకోమని చెప్పిందే దేవుడైతే దీంట్లో చిత్తం వెతకాల్సిన అవసరం ఏముంది? ఇంకా పనే ఉంది దీంట్లో ఇంకా. కానీ దీంట్లో ఎతుకుతాం ఖచ్చితంగా. భయం భయం భయం. ఈ దేవుని చిత్తము వెతికే విషయాల్లోని కొంచెం ఇంకా నేను ముందుకు మీకు మళ్ళీ తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మళ్ళీ ఆ ప్రార్థన, దేవుని ప్రార్థన మళ్ళీ చదవండి. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్టు భూమి మీద కూడా నెరవేరును గాక. దేవుని చిత్తము నెరవేరపు అనే విషయం మాట్లాడుతూ ఎలా జరగాలని చెప్పాడు? కొన్నిసార్లు బట్టలు జాకెట్లు ఇస్తున్నప్పుడు, కుట్టుకులకి ఇస్తున్నప్పుడు, ఇదిగో అమ్మ అని ఇచ్చి ఇది ఎలాగుందో అలా కుట్టే అంటాం. ఎలాగా? ఇది ఎలాగుందో అలా కుట్టే అంటారు. ఎలాగుందో ఎలా కుట్టేయాలంటారు? ఇచ్చింది ఎలాగుందో ఆ సైజులతో కుట్టే. ఒక రెఫరెన్స్ ఇస్తారు. రెఫరెన్స్ ఏంటంటే ఇది ఎలాగుందో అలా కుట్టే. సేమ్ సేమ్ సేమ్. ఇప్పుడు దేవుని చిత్తం అంట రెఫరెన్స్ ఇచ్చాడు. ఏంటా రెఫరెన్సు? అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ అలా జరగాలంటున్నాడు. ఒక రెఫరెన్స్ ఏంటంటే ఎలా పడితే అలా కాదు. ఇప్పుడు పోయిన వారం మనం మాట్లాడిన విషయాలన్నీ మన చిత్తాలు, మన ఇష్టాలు. దానికి ప్రభు స్టాంప్ కావాలనుకుంటాం మనం. యేసు ప్రభు చిత్తము అని ఒక స్టాంప్ పడిపోతే మనకు ఒక ఆనందం. ఇప్పుడు ఇక్కడ ఏం ఇలాంటి అభిప్రాయాలు వస్తాయి అని ముందుగా చెప్పాడు దేవుడు. ఎలా జరగాలంట? రెఫరెన్స్ ఇచ్చాడు. పరలోకంలో దేవుని చిత్తం ఎలా జరుగుతుందో భూమి మీద కూడా అలానే జరగాలి. ఇంకా పరలోకం ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఫలానా విధానంలో జరుగుతుందనే విషయం ఎలా తెలుస్తుంది? మచ్చుగా కొన్ని విషయాలు నేను చెప్తాను. పరలోకంలో దేవుని చిత్తం ఎలా జరుగుతుందో అది నేను చెప్తాను. కొన్ని విషయాలు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. మొట్టమొదటిది, పరలోకంలో స్వర్గములో దేవుడు ఒక్కడే రాజు. ఏంటది? దేవుడు ఒక్కడే రాజు. మీ ఇంటికి రాజు ఎవరు? కింగ్. కింగ్ అంటే రాజు అంటే అధికారి. ఇంకా మనకి మనిషి అనుకోవద్దు. ఆడ మగ, రాజా రాణి ఇది అనుకోవద్దు. మీ ఇంటికి రాజు ఎవరు? యేసయ్యా. బబ్బబ్బబ్బబ్బా భలే చెప్తున్నారండి. ఎవరు యజమాని? సిగ్గుపడుతున్నారండి చెప్పడానికి. ఎవరు మీ ఇంటికి రాజు ఎవరు? గోడ మీద ఉంటుంది. ఈ గృహానికి అధిపతి క్రీస్తే అని గోడ మీదే మర్చికే, అది గోడ మీద ఉంటుంది అంతే. లోపల లోపల అధికారి వేరే ఉంటాడండి. పైన పైన ఒకటే. మీ ఇంటికి రాజు ఎవరు? నిజం చెప్పండి. ఒకసారి ఈయనైతే ఒకసారి ఈవిడ, ఇంకోసారి ఈయనైతే ఇంకోసారి పిల్లలు. రాజు ఎవరు? రాజులు మారుతూ ఉన్నారు లేదా? అధికారం మారుతూ ఉందా లేదా? ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. అధికారులు మారుతూ ఉంటారు. పరలోకంలో రాజు ఒక్కడే. పరలోకంలో రాజు ఒక్కడే, ఇంకెవ్వడు లేడు. పరలోకంలో ఆయన కింగ్, సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు మీ ఇంటికి, మీరు ఉండే నివాసానికి
రాజులు మారుతున్నారు అనే విషయాన్ని అర్థమవుతుందంటే పరలోకంలో ఎంతమంది, ఇంట్లో ఎంతమంది ఉండాలి? ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉండాలి? గట్టి చెప్పండి, పర్లే. అది నేనే ఉండాలా? ఒక్కరే ఉండాలి? అది నేనే ఉండాలా? ఎవరై ఉండాలి? ఇందాక వాక్యం, ఈ ఇంటికి దేవుడు ఒక్కడే నీ ఇంటికి అధిపతి అవ్వాలి. ఇప్పుడు ఆ దేవుడు ఏం చెప్తే భార్య చేయాలి, భర్త చేయాలి, పిల్లలు చేయాలి. దేవుడు చెప్పింది ఆ కుటుంబం అంతా చెయ్యాలి. పరలోకంలో జరుగుతున్నట్టుగా ఇక్కడ జరగాలంటే అర్థం ఏంటి? పరలోకంలో ఇప్పుడు రాజు, మీ ఇంటికి రాజు, రాజులుగా రాజా, రాజు ఒక్కడే ఇవ్వాలి. ఇప్పుడు దేవుని ప్రార్థన ఏంటంటే పరలోకంలో ఆయన చిత్తం జరుగుతున్నట్టు ఈ భూమి మీద కూడా జరగాలంటున్నాడు. పరలోకంలో రాజు ఒక్కడే అయినప్పుడు భూమి మీద మీ ఇంట్లో కూడా రాజు ఒక్కడే ఉండాలి. ఆయన దేవుడు అవ్వాలి. ఆయన మాట అందరూ చేయాలి, అందరూ చేయాలి. మా చర్చికి ఒక ఆవిడ వచ్చేది, భార్య భర్త పిల్లలు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాక్యం విన్నారు. వాక్యం విన్న తర్వాత భర్త అన్నాడు, ఇక్కడ మరీ కట్టింగ్ చెప్పేస్తున్నారు, కొంచెం వేరే చర్చ చూద్దాం అన్నాడు. ఎదుగుతున్నారు, ఆ ప్రాంతం కొత్తగా వచ్చారు, ఇక్కడ మరీ డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, కొంచెం వేరే చూద్దాం అని చెప్పాడు. కూతురు అన్నది ఆ మాట. ఇద్దరు పిల్లలు, కూతురు కూడా అవును డాడీ డైరెక్ట్ చెప్పేస్తున్నారు, వేరే చూద్దాం, కొంచెం ప్లెయిన్గా ఉండాలంట వాళ్ళకి, కొంచెం ప్లెయిన్గా సాదాగా ఉండే చూద్దాం అని చెప్పి తండ్రి పిల్ల ఒక నిర్ణయానికి వచ్చారు, వేరేది చూద్దామని. భార్య వాక్యం చేత పట్టుబడి, కొడుకు వాక్యం చేత పట్టుబడి అంటున్నారు, లేదు ఇలా ఉంటేనే బెటరు, మనం అడ్జస్ట్ అవుతాం, మనం చేసుకోగలుగుతాం, నేర్చుకోగలుగుతాం అని చెప్పి వీళ్ళిద్దరు. ఇప్పుడు తండ్రి కూతురు ఒక చర్చికి వెళ్తున్నారు, ప్లెయిన్ సాదాగా ఉండాలంట వాళ్ళకి. వీళ్ళకేమో మసాలా ఉండే చర్చ్ కావాలంట. వీళ్ళకి ప్లెయిన్ దోశ ఏమో వీళ్ళకి, మసాలా దోశ ఏమో వీళ్ళకి. ఇద్దరు వేరు. ఇప్పుడు రాజు ఎంతమంది? రాజు ఎటు వెళ్ళాడు? ఒక రాజు ఎటు వెళ్ళాడు, ఇంకో రాజు ఎటు వచ్చారు. ఏమైంది? ఎక్కడో మిస్సింగ్. అంటే కుటుంబంలోనే సరైన ఐక్యత లేకపోతే ఈ మిస్సింగ్ వస్తుంది, రాజులు వస్తాయి. ఒకే దేవుడి మాటకి లోబడ్డం అనేది నేర్చుకుంటే ఖచ్చితంగా మన ఇంటికి రాజు దేవుడు అయిపోతాడు. అప్పుడు దేవుని చిత్తం పరలోకంలో ఎలా జరుగుతుందో భూమి మీద కూడా జరుగుతుంది. రెండో విషయంకి వస్తున్నాను. పరలోకంలో జడ్జి ఒక్కడే, జడ్జి న్యాయమూర్తి. పరలోకంలో న్యాయమూర్తి ఒక్కడే. ఆయన ఒక్క తీర్పు ఇచ్చాడంటే ఆ తీర్పు మొత్తం లోబడాల్సిందే, మాట అనడానికి లేదు, ఏమీ లేదు. న్యాయమూర్తి ఒక్కడే పరలోకంలో. ఇది దేవుని చిత్తం, అక్కడ జరుగుతుంది. మన ఇంట్లో అందరూ లాయర్లే, అందరూ జడ్జిలే, అందరూ తీర్పు వేసేస్తారు. తీర్పుల్ని చక్కగా వేయగలిగిన జడ్జిలు ఉండే కుటుంబం మంది. ఆడ అలాంటోడు, ఇది ఇలాంటిది, ఆడ దగ్గరికి వెళ్ళకు, వీడి దగ్గరికి వెళ్ళకు. తీర్పు ఎక్కడ ఇవ్వాలి? ఇప్పుడు ఎవడు ఇవ్వాలి? పరలోకం జడ్జి ఎవరు? ఎంతమంది ఉన్నారు? తీర్పు ఎవరిస్తారు? మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 4 తీర్పులు వస్తాయి. నలుగురు ఉంటాయి మొత్తం. కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని తీర్పులు ఇస్తాయి. తీర్పులు ఇచ్చే అధికారం మనకి ఇచ్చిందా దేవుడు? బైబిల్ ఇవ్వలేదు. ఏ తీర్పు ఎత్తి తీర్చో ఆ తీర్పు మీ మీదకి వచ్చేస్తుందని చెప్పాడు. మళ్ళీ తీర్పు ఇచ్చే తీర్పు మనకి ఆ బైబిల్ ఇవ్వలే. తీర్పు తీర్చాలంటే దేవుడే. ఇప్పుడు దేవుడు పరలోకంలో తీర్పు తీరుస్తాడు. మనం ఎక్కడైనా తీర్పు తీరుస్తున్నామా? మన మనసుల్లోంచి, మన మాటల్లోంచి ఎవరి మీదైనా ఒక తీర్పుని మనం ఇస్తున్నామంటే దేవుని చిత్తము ఇక్కడ జరగట్లేదని అర్థం, ఆ ఇంట్లో జరగట్లేదని అర్థం, ఆ వ్యక్తి పట్ల జరగట్లేదని అర్థం. పరలోకంలో జరుగుతున్నట్టు ఈ భూమి మీద జరగాలి. తీర్పు అనేది దేవుడు పరలోకంలో ఇస్తూ ఉంటాడు, భూమి మీద కూడా దేవుడు ఇవ్వాలి. మన ఇంట్లో కానీ, ఎక్కడైనా, ఏ వ్యక్తి పట్ల కానీ, ఏ కుటుంబం పట్ల కానీ ఏదైనా సరే తీర్పు అనేది ఇచ్చామా ఖచ్చితంగా పరలోకంలో జరుగుతుంది, కానీ భూమి మీద జరగట్లే. అందుకు ప్రార్థన చేయమన్నాడు. మూడో విషయం నిర్ణయం అనండి. నిర్ణయం తీసుకోవాల్సిన విషయాలు దేవుడు ఒకటే తీసుకుంటాడు. పరలోకంలో చిత్తం, ఆయన చిత్తం ఏంటంటే నిర్ణయాలు అనేవి పరలోకంలో దేవుడు ఒక్కడే తీసుకుంటాడు, ఇంకెవ్వడు తీసుకోడు.
ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం అక్కడ అవుతుంది. రైట్, మన దగ్గరకు వచ్చేద్దాం, ఇంటికి వచ్చేద్దాం. ఇంట్లో ఎన్ని నిర్ణయాలు? ఒక్కటి నిర్ణయం తీసుకుంటాడా? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిర్ణయాలు తీసుకుంటారా? ఒక్కడా అందరా? ఎవరి నిర్ణయాలు వాడవా? నా అభిప్రాయాలు ఉండవేంటి? ఉండవా? నాకంటూ అభిప్రాయాలు ఉండవేంటి? సొంతవి ఉంటాయా? ఉంటాయా? ఉండవా? అంటే నిర్ణయాలే. అభిప్రాయాలు అంటే నిర్ణయాలే. ఇంట్లో ఎవరి నిర్ణయం చెల్లుద్ది? ఇంట్లో ఎవరి నిర్ణయం చెల్లుద్ది? తెలీదా? తెలుసా? ఎవరి డెసిషన్, ఎవరి నిర్ణయం? మీదా దేవుడిదా? ఎవరి నిర్ణయం? మీరు ఎవరి నిర్ణయం తీసుకుంటారా? మీరు నిర్ణయిస్తారా? అర్థం అవుతుందా? అర్థం అవునట్టుగా అంటున్నారా? మీ ఇంట్లో నిర్ణయం ఎవరిది? మారిపోతా ఉందా లేదా? ఎవరిది ఉండాలి వాస్తవానికి? దేవుని కింద ఎవరిది ఉండాలి ఇప్పుడు? మీ ఇంట్లో ఎవరు పెద్దోళ్ళు అయితే వాళ్ళు, మీ కుటుంబానికి దగ్గరలో ఎవరు పెద్ద అయితే వారు. వారి నిర్ణయమా మీరు నిర్ణయమా? ఒప్పుకోదండి. ఒప్పుకోదంట. పెద్దమ్మ చెప్తుంది ఒప్పుకోదంట. ఒప్పుకోడండి అంటే ఏమవుతుంది ఇప్పుడు? దేవుని చిత్తం ఒప్పుకోడనే స్థాయి వచ్చిందంటే దేవుని చిత్తం ఇంట్లో జరుగుతుందా? ఒప్పుకోదనే స్థాయి వస్తుందంటే దేవుని చిత్తం ఇంట్లో జరుగుతుందా? జరగట్లేదు. పరలోకంలో నిర్ణయం ఒక్కటే. ప్రభు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అంతా పరలోకంతో జరిగిపోద్ది. మన నిర్ణయాలు ఇంట్లో అనేకమైన నిర్ణయాలు ఉంటాయి. సొంత నిర్ణయమా? నీ పైన ఉన్న వారు అడిగి నిర్ణయం? సొంత నిర్ణయమా? నీ పైన ఒక వయసులో పెద్ద వారిని అడిగి నిర్ణయమా? అడిగంటే బాగలేదేమో, చెప్పి పోనీ వారికి చెప్పి. అది కూడా లేదు తెలుసా? నేనేం చెప్పాలి? అడగాలి, చెప్పాలి, దాటి కిందకి, ఇంకా కిందకి. నీ పైన వయసులో పెద్ద 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 నీకంటే ముందు పుట్టిన వారు, నీకంటే అనుభవం ఎక్కువ ఉన్నవారు, వారిని అడిగి నిర్ణయం తీసుకుంటావా? చెప్పకుండానా? దేనికి ఓటేస్తారు చెప్పండి? అడుగుతారా? చెప్తారా? నిర్ణయం తీసుకుంటారు డైరెక్ట్. ఏం చేస్తాం? అన్నిసార్లు చెప్పాలండి, చిన్న చిన్న కూడా చెప్పాలండి, మీకు మీరు చెప్పుకుంటారు అన్నీ. ఇదేనికి ఓటేస్తారు చెప్పండి? అడగాలా, చెప్పాలా, నిర్ణయం తీసుకోవాలా? అడుగుతారా? అడగాలి. ఏం చేస్తారన్నా నేను? అడగాలనేది అడగాలి, చెప్పడం, నిర్ణయం తీసుకోవడం. ఏ సంబంధం లేదు రెండిట్లో. మూడోది నిర్ణయం డైరెక్ట్గా తీసుకోవడమే. ఏం చేస్తాం ఎక్కువ? దేనికి ఓటేస్తాం ఎక్కువ? మీకు తెలుసు కదా, మీరు ఏం చేస్తారో మీకు తెలుసు. దేవుని చిత్తము జరగాలి, పరలోకంలో జరుగుతున్నట్టు ఇక్కడ జరగాలంటే నీ పైన వయసులో ఉన్న వ్యక్తికి, నీ అధికారికి అక్కడ నిర్ణయం రావాలి. ఆ నిర్ణయం మీరు పాటించాలి. అది పాటించిన రోజునే మీ ఇంట్లో దేవుని చిత్తం జరుగుద్ది. అది పాటించకుండా పరలోకంలో జరుగుతుంది కానీ మీ ఇంట్లో జరగదు. ఇప్పుడు దేవుని చిత్తము జరగాలి అని అంటే ఖచ్చితంగా ఉండాల్సింది నిర్ణయము విషయాల్లో నీ పైన ఉన్న వయసులో నీ పైన ఉన్న వారిపైన అధికారం తీసుకుని వారి అధికారానికి లోబడి ఉండడం, వారి నిర్ణయానికి తీసుకోవడం. ఈ నిర్ణయం కనుక తీసుకోవడం రాకపోతే ఇంట్లో ఉన్న ఆ వ్యక్తి ఆ పై ఉన్న అధికారికి నిర్ణయం తీసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తే వారికి కింద ఉన్న తరం పాడైపోద్ది. మీ భర్తని అన్నిసార్లు అడుగుతారా, కొన్నిసార్లు అడుగుతారా? మీ భర్తని అన్నిసార్లు అడుగుతారా, కొన్నిసార్లు అడుగుతారా? కొన్నిసార్లే కదా. కొన్నిసార్లు అడగరు, చేసేస్తారు, అయిపోద్ది. అయిపోయిన తర్వాత చెప్తారా, అవ్వకముందు చెప్తారా? సింపుల్గా చెప్పాలంటే
వెళ్ళనా అని అడుగుతారా, వెళ్ళాక వెళ్ళని చెప్తారా? పలానా ఇంటికి వెళ్ళనా అని అడుగుతారా? ఎక్కడో పొలంలో ఉన్నాడండి, ఇంట్లో లేడండి, మీకు వెళ్ళాలనిపించిందండి, పిలిచారండి, వాళ్ళు ఫోన్ చేశారు, రాక వదిన జంతువులు వేస్తున్నాను, కారపూస వేస్తున్నాను, కొంచెం తోడు ఒక చెయ్యి అన్నారు. నువ్వు చెయ్యో కాలు వేయడానికి వెళ్తున్నావు. అడిగి వెళ్తావా, వెళ్ళిపోయి ఇక్కడున్నా అని చెప్తావా? పలానా వాళ్ళు పిలుస్తున్నారు, కారపూస వేయాలంట, నేను బాగా వేస్తాను తెలుసు కదా, వెళ్తానా వెళ్ళనా అని అడుగుతారా? వెళ్ళమంటారా అని అడుగుతావా? వెళ్ళిపోయి డైరెక్ట్గా అక్కడి నుంచి ఫోన్ చేస్తావా? ఏం చేస్తారు? వెళ్ళిపోయి మీరు చేయరు, ఇంటికి వచ్చేసరి ఇంట్లో లేవేంటి అని అమ్మాయికి చేస్తే నేనా ఇక్కడున్నా అని చెప్తాం మనము. నిర్ణయం ఎవరిది? భిన్న భిన్న నిర్ణయాలు ఉంటే కుటుంబం చల్ల చెదరైపోద్ది. రేపొద్దున మీరు ఏం చూస్తారో తెలుసా? నీ పిల్లడో పిల్లో ఎక్కడికి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి మమ్మీ నేను ఇక్కడ ఉన్నా, నాకు తిట్టుతున్నావా, నేను ఇక్కడే పడుకుంటా ఈరోజు అంటాడు. ఎందుకు? నువ్వు వెళ్తావు కాబట్టి. ఒకడిని అడిగి ఒక నడుమ తీసుకుని ఒకటి కింద లోబడి ఆ నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని నీ దగ్గర నుంచి నీ పిల్లలు చూస్తారు, వారు చెప్పరు. నువ్వు ఎలాగైతే చెప్పకుండా వెళ్ళిపోతావో వీళ్ళు చెప్పరు. ఎవడో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతాడు, నువ్వు తప్పి అనుకుని ఎత్తుకుంటూ ఉంటావు, నేను ఇక్కడే ఉన్నా అంటాడు. సింపుల్గా వెళ్ళిపోతాడు. ఎందుకు? అని నేర్పించేది మనమే చేస్తాం. నిర్ణయం తీసుకోవడం రావాలి, చాలా కష్టం. ఎంత కష్టమా? ఏ కాదే ఈజీ అనిపించలేదు మీకు నేను ఇలా అంటే? లేదన్నా ఈజీ అన్నా చేస్తున్నాం ఎందుకన్నా పేరు నాతో పాటు చాలా కష్టం ఎందుకని అంటున్నారు? నిర్ణయానికి లోబడ్డాము, నిర్ణయానికి అడగడము, శరీరం లోపల ఉండే ఒక అహాన్ని అణిచి దేవుడి మాటకి లోబడి ఇది చేయాల్సిన పనులు ఇవి. 30 సంవత్సరాలు కిక్కురు మనకుండా ఉన్నాడు యేసుప్రభు. 30 సంవత్సరాల ఇంట్లో తల్లిదండ్రుల మాటలకి పెద్దల మాటలకి లోబడి కదలకుండా ఇంటిని పోషించాడు. లోపల ప్రేరేపణ, లోపల మంట, వెళ్ళిపోలు మొత్తం చెప్పాలి చేయాలని 30 సంవత్సరాలు ఆ బలాన్ని ఆ మంటని ఆర్పి పెట్టి తల్లిదండ్రుల మాటలకి పెద్దల మాటలకి లోబడుతూ ఆ నిర్ణయం తీసుకున్నాడు. అక్కడున్నాడు. ఎంత లేవు మనకి, మన నిర్ణయాలు మనవి, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు, అన్ని చిన్న భిన్న నిర్ణయం. ఇంటికి ఒక నిర్ణయం ఉండాలి, అది దేవుడితో అవ్వాలి. దేవుడి తర్వాత దాని తర్వాత స్థానం ఎవరితో వారిది అవ్వాలి. మీరు అడగడము ఇది ముందు వచ్చిందా? ముందు ఇది అడగడం వచ్చిందా? ఖచ్చితంగా దేవుడిని చిత్తము ఇంట్లో జరిగిపోద్ది. మీరు నేర్చుకున్నారా? దేవుని చిత్తం ఇంట్లో జరిగిపోద్ది, లేకపోతే జరగదు. తర్వాత విషయంగా వస్తాను. పరలోకంలో నో చెప్పేవాడు ఉండడు. నో చెయ్యను, అవ్వదు, కాదు, నా వల్ల అవ్వదు, ఇది పరలోకంలో ఉండదు. దేవుడు ఒక మాట జారీ చేస్తే చెయ్యడు, అవ్వదు అనే పదాలు రావు పరలోకంలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు భూమి మీద ఆయన చిత్తం రావాలనుకుంటున్నాడు, భూమి మీద ఇంట్లో ఆయన చిత్తం రావాలనుకుంటున్నాడు. చెప్పిన వెంటనే చేయడానికి ఇష్టపడతామా, కాస్త టైం పడుతుందా? చెప్పిన వెంటనే చేయడానికి ఇష్టపడతామా, కాస్త టైం పడుతుందా? కొన్నిసార్లు మీకు నచ్చినప్పుడు వెంటనే, మీకు నచ్చలేదు అప్పుడు ఆలస్యమా నోవా? మీ పైన ఉన్న అధికారికి, మీకు వయసులో ఉన్న పెద్దవారికి వారు ఏవైనా చెప్తే ఎప్పుడైనా నో చెప్పారా? చెయ్యను అని చెప్పారా? అవ్వదు అని చెప్పారా? కుదరదు అని చెప్పారా? నా వల్ల కాదని చెప్పారా? దేవుని చిత్తం పోయింది. పరలోకంలో ఒకటే, ఆయన చెప్పాడంటే చేసేస్తాడు. చెయ్యను అనే పదం ఉండదు. మీ భర్తలు వచ్చి మిమ్మల్ని టీ పెట్టమని అడిగితే వెంటనే పెడతారా, కొంచెం టైం పడుతుందా? పావుగంట ముందే తాగాడు, పావుగంట ముందే, మీరు ఆలోచిస్తున్నారు కదా అంతే చెప్తున్నాను. పావుగంట ముందే తాగాడు, ఏం సమాధానం వస్తుంది చెప్పండి? ఉండండి వెంటనే పెడతానా అంటారా? డైలాగ్ వస్తుందా? ఏమొస్తుంది డైలాగు?
ఇప్పుడే కదా తాగావు, నీ సొమ్ము తాగుతున్నాడా? ఆయన కష్టపడే కదా. ఇప్పుడు వెంటనే ఆ పని చేయడానికి ఇష్టపడతారా, టైం పట్టేస్తుందా? ఖచ్చితంగా మాట అంటావు, ఖచ్చితంగా ఏదో ఒకటి అంటావు, సనువుతావు, తిడతావు, ఏదో చేస్తావు. ఒక 20 నిమిషాలు దాటాక చచ్చినట్టు మళ్ళీ నువ్వే పెడతావు, డౌట్ లేదు. పెట్టక మాంతావా? ఖచ్చితంగా పెడతావు. మరి ఆ మధ్యలో ఆ మాటలు ఎందుకు? నీ పైన ఉన్న అధికారి ఒక మాట అనగానే అస్సలు ఆలోచించకుండా, ఏం ఆలోచించకుండా చేస్తానండి అనే పదం ఎందుకు అనరు? చేస్తాననే పదం ఎందుకు అనరు? అవుతుందనే పదం ఎందుకు అనరు? ఎందుకు రాదా మాట? చిత్తము అనే పదం ఉంది చూడండి. చిత్తము సాధారణంగా రాజులు ఈ భూలోక రాజులు కనుక ఉంటే, ఈ రాజులు ఉండే టైంలో వారి దగ్గరున్న కొందరు మంత్రులు మాత్రమే తలెత్తి మాట్లాడడం ఉంటుంది. ఈ భూలోక రాజ్యాలు ఉన్నప్పుడు ఆ రాజుకు ఒకరు కూర్చొని ఉంటే పక్కనున్న కొంచెం మంత్రులు, సలహాదారులు మాత్రమే రాజు కళ్ళల్లో చూసి మాట్లాడడం ఉంటుంది. మిగతా ఎవరు కూడా కళ్ళల్లో చూసి మాట్లాడడానికి వీలేదు. రాజు ఉంటే కళ్ళలో చూసి మాట్లాడడానికి వీలేదు, తల దించి మాట్లాడాలి. స్త్రీ అయితే తలని ఇలా ముఖం మీద ఇలా కప్పి రాజుగారి దగ్గర మాట్లాడాలి. పురుషుడైతే తలకున్న ఆ పాగా తీసి గొడ్డు తీసి నడుము కట్టుకుని నడుము వంచి రాజుగారితో మాట్లాడాలి. ఏం మాట్లాడాలంటే, రాజు ఏదని చెప్తా ఉన్నాడు అనుకోండి, ఈ విని ఈ ప్రజలు ఏం చెప్పాలంటే, చిత్తం ప్రభు, చిత్తం ప్రభు, చిత్తం ప్రభు, చిత్తం ప్రభు ఇదే అనాలి. క్వశ్చన్ వేయడం లేదు. డైరెక్ట్గా అనాల్సిన మాట ఏంటంటే చిత్తం ప్రభు, చిత్తం ప్రభు. రాజు ఏది చెప్పినా చిత్తం ప్రభు అనాలి. ఏదన్నా చిత్తం ప్రభు అనాలి. రాజుగారు అలా అవదండి అన్న అనుకోండి, తెల్ల లేపేస్తారు. అబ్బాయి ఇప్పుడు నాకు కుదరదండి అన్నట్టు కాల్ చేతులు ఎరుకొడతారు. డౌట్ లేదు ఆ విషయంలో. ఇప్పుడు మీ రాజుల దగ్గర ఏంటదే, మీ రాజుల దగ్గర చిత్తం ప్రభు ఏంటిది? ఒకసారి అండి, ముద్దుగా ఉంటానన్నా సరే అనండి. ఏది చెప్పినా చిత్తం ప్రభు అనాలంట. ఒకసారి అనండి. మనసులో అట్లే మీకు చూడండి, సరదాగానండి, నా తృప్తి కోసం హాయిగా వెళ్ళిపోతాను ఇంటికి. చిత్తం ప్రభు అనండి. మీ భర్తలు ఏది చెప్పినా చిత్తం ప్రభు అని చెయ్యండి. ఏంటది? మీ భర్తలు ఏమి చెప్పినా చిత్తం ప్రభు అనక్కర్లేదు, లేకపోతే చేస్తానండి. రాజు ఒక్క పదం అంటే మిగతా వాళ్ళు ఏమనడానికి వీల్లేదు. చెయ్యు అంటే చేస్తారు, చెయ్యొద్దు అంటే ఆపేస్తారు. ఇల్లు దూకాలంటే దూకాల్సిందాడు. ఇది పరలోకంలో జరుగుతుందంట. ఆ పరలోకంలో జరుగుతున్నట్టు సేమ్ భూమి మీద కూడా జరగాలి. ఇప్పుడు దేవుడికి నో చెప్పేవాడు ఎవడు లేడు, కాదని చెప్పడు. ఇప్పుడు మీ ఇంట్లో దేవుని చిత్తము ఇంట్లో జరగాలంటే, ఎక్కడ జరిగినట్టు? పరలోకంలో జరిగినట్టు మీ ఇంట్లో జరగాలంటే ఖచ్చితంగా మీ పైనున్న అధికారి ఏది చెప్పినా చిత్తం అన్నట్టుగా చెయ్యాలి. అసలు వెంటనే చేస్తారు, కాస్త టైం పడుతుందా? వెంటనేనా, టైమా? చెప్పినట్టు చేసేస్తారా, మీకు నచ్చినట్టు చేస్తారా? ఏం చేస్తారు? స్పీడ్ చేస్తారా, స్లో చేస్తారా? ఇష్టంగా చేస్తారా, కష్టంగా చేస్తారా? దేవుని చిత్తము చేస్తే, దేవుని చిత్తం పరలోకం జరిగినట్టు భూమి మీద చేశారా, మీ జీవితాలు మారిపోతాయి. ఏ రోజు కూడా మీ పైన ఉన్న అధికారికి నో చెప్పద్దు. మీకు కష్టమైన ఎస్ చెప్పండి, చేస్తాను చెప్పండి. కష్టమైన ఎప్పుడైతే ఈ లోబడే తనానికి మీరు వస్తారో, పరలోకంలో జరిగిన చిత్తం ఇక్కడ జరిగిపోద్ది. ఇంట్లో చేయనని కానీ, అవ్వదని కానీ, ఇప్పుడు కుదరదని కానీ, ఇప్పుడే కదా వచ్చాను, ఇప్పుడే కదా, బోల్డ్ ఎండ బోల్డ్ చామంట ఏది చెప్పినా దేవుని చిత్తం ఇంట్లో జరగదు. మీ పైన అధికారికి ఖచ్చితంగా మీరు అది చేసి తీరాల్సిందే. తర్వాత తీసుకుని వస్తున్నాను. పరలోకంలో ఎల్లప్పుడూ ఆనందమే, ఎప్పుడు స్తుతే. దేవదూతలు స్తుతి చెప్తూనే ఉంటారు. ఆరాధన జరుగుతూనే ఉంటుంది పరలోకంలో. దేవుణ్ణి ఆరాధన జరుగుతూనే ఉంటుంది పరలోకంలో. ఇప్పుడు పరలోకంలో దేవుని చిత్తం ఏం జరుగుతుందంటే, దేవదూతలు సైన్యం అంతా దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కుదురుద్దా? భూమి మీద
24 గంటలు ఆరాధన అవుతుందా? అవుద్దా? అవుదా? సరిగ్గా చెప్పండి. అవుతుందా? అవుదా? అవుతుందా? అవుదా? ఒక్కసారి గట్టిగా అవుతుందా? మాట్లాడలే. అవుదా? ఓ ఓ అంటే నేను ముందుకు వెళ్తాను. అవుతుందా? అవుదా? చాలా తెలివితేటలు పెరిగిపోయి ఏదంటే ఏంటవుతుందో మాట్లాడకుండా ఉంటే మౌనంగా ఉంటే బెటరు. రైట్లోకి వెళ్ళిపోద్దామా అని. వాస్తవానికి అవుతుంది. మనసులో హాయిగా స్తుతి చెప్పుకోవచ్చు, బాగా దేవుడిని ఆరాధించుకోవచ్చు, బాగా సనుక్కోవచ్చు. ఏంటిది స్తుతి? స్తుతి సనుక్కోవడం అది రెండు ఒకటేనా? అక్కడేమో నిత్యం స్తుతి అంట, ఇక్కడేమో నిత్యం సనుగుడు అంట. ఎక్కడ మ్యాచ్ అవుతుంది? ఎక్కడ కలుస్తుంది? పరలోకంలో ఏమో దేవుని స్తుతిస్తూ ఉంటారంట పరలోకంలో, ఇంట్లో ఏమో అస్తమాన సొనుగుడు అంట. ఎక్కడ కుదురుద్ది? అస్తమాన గొడవలు అంట ఇంట్లో. ఎక్కడ కుదురుతుంది? దేవుని చెప్తే మేము పరలోకంలో వేరేలా జరుగుతుంది, భూమి మీద ఏమో వేరేలా జరిగిపోతుంది. అక్కడ స్తుతి చెల్లిస్తూ ఉంటే ఇక్కడేమో ఇంకేదో అవుతుంది, ఇంకేదో అవుతుంది. ఈ పరలోకంలో జరుగుతున్నట్టు ఈ భూమి మీద రావాలి, అప్పుడు దేవుని చిత్తం అయిపోతున్నట్టు. ఇది కాకుండా ఇంకేదైనా అవుతా ఉంటే దేవుని చిత్తం అవ్వట్లేదు, అందుకు ప్రార్థన చేయమన్నాడు అనే విషయం. కొంచెం ఇంక ముందుకు వచ్చేస్తాను నేను. 6వ విషయంకి వస్తున్నాను. పరలోకంలో అంట కన్నీరు ఉండదు. స్వర్గానికి వెళ్ళిపోతే కన్నీరు ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, ఏమీ ఉండదు. నిత్యము సంతోషమే పరలోకంలో, నిత్యము ఆనందమే పరలోకంలో. ఇప్పుడు ఆయన చిత్తం అక్కడ జరుగుతున్నట్టు ఇక్కడ భూమి మీద జరగాలి. ఇప్పుడు ఇప్పుడు మన ఇంట్లో నిత్యము సంతోషం ఉంటుందా? నిత్యము ఆనందం ఉంటుందా? అప్పుడప్పుడు సంతోషం, అప్పుడప్పుడు బాధ, ఈ రెండు మిక్స్లు ఉంటాయి. ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకోండి, ఆనందమా కాదా? ఇంట్లో బంధువులందరూ వచ్చి ఆ బంధువుల మధ్యలో అంత హడావిడిగా ఆహ్లాదంగా ఉన్నప్పుడు ఆనందమా కాదా? అది సంతోషమా కదా? అది ఆ ఫంక్షన్లో తేడా జరిగితే ఎవరైనా గొడవ పడితే వెంటనే ఏమవుతుంది మనకి? ఫంక్షన్ అంతా పాడు చేస్తాడు, చక్కగా అవుతుంది, చక్కగా నెమ్మదిగా వెళ్తుంది, ఆ టైస్ వచ్చి గొడవ పెట్టేశాడు, అదొక్కటి లేకపోతే ఎంత బాగున్నో, లోపల మళ్ళీ బాధే. పరలోకంలో నిత్యము సంతోషం ఉంటుంది, అక్కడ ఏడుపు ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఏముండదు, ఎప్పుడు ఆనందమే ఉంటుంది అక్కడ. భూమి మీద మన ఇంట్లో అది రాకపోతే ఆ సంతోషాన్ని చూడలేకపోతే దేవుని చిత్తం ఇంకా రాలేదని అర్థం. నీ చిత్తం నెరవేరునగాక అనే ప్రార్థనలో నీ ఇంట్లో సంతోషం చూడాలని ఆశపడతాడు దేవుడు, మీ ఇంట్లో ఆనందాన్ని చూడడానికి ఆశపడతాడు దేవుడు. ఒక మాట చెప్పి నేను ముందు తీసుకెళ్తాను. ఆదాము అవ్వ దగ్గర 2 పళ్ళు పెట్టాడు, ఒకటి మంచి, ఒకటి చెడు. ఏది ఎంచుకున్నారు? చెడు ఎంచుకున్నారు కదా, మనందరికీ తెలిసే. ఇప్పుడు మీ ముందు కూడాను మీ జీవితం పట్ల మంచి చెడు పెడతాడు. మంచి అనే దేవుడిని పట్టుకుని, ఆ ప్రేమ అనేది పట్టుకుని నీ జీవితాన్ని కొనసాగించేవా, నీ ఇల్లు సంతోషంతో ఉంటుంది. లేదు నేను మారను, నేను చెడుని పట్టుకుని ప్రయాణిస్తాను అంటే నీ ఇంట్లో సంతోషం ఉండదు. మంచిని పట్టుకుని నడిచావా, దేవుని పట్టుకుని నడిచావా, నీ ఇంట్లో నీ పిల్లలతో నీ కుటుంబంలో నీకు సంతోషంగా ఉండగలుగుతావు. లేదు దేవుని కాక నీకు ఏ చెడునైనా పట్టుకుని కొనసాగించావా, మీ ఇంట్లో సంతోషం ఉండదు. ప్రభు దుఃఖపడింది అందుకే. పరలోకంలో జరుగుతున్నట్టు ఈ భూమి మీద జరగాలి, అక్కడ నిత్యము సంతోషము, నిత్యము ఆనందము, అది భూమి మీద జరగాలి, ఇప్పుడు ఇంట్లో జరగాలి. ఆఖరి విషయం 7వ విషయంకి వస్తున్నాను. పరలోకంలో మన దేహాలు మహిమ దేహాలుగా ఉంటాయి. దేవుని రూపంలో, దేవుని పోలికలో, దేవుని స్వారూప్యంలో పరలోకంలో ఉంటుంది. ఇప్పుడు దేవుని చిత్తం పరలోకంలో జరిగినట్టు భూమి మీద కూడా జరగాలి అంటే అక్కడున్న పోలిక ఎక్కడ రావాలి? ఇప్పుడు అక్కడున్న పోలిక ఎక్కడ రావాలి? గట్టి చెప్పండి. అక్కడున్న పోలిక ఎక్కడ రావాలి? భూమి మీద కూడా ఆ పోలిక ఉండాలి. మనల్ని చూసి దేవుని పోలికండి, యేసు ప్రభు పోలికండి, యేసు ప్రభు చెప్తున్నట్టు చేస్తారండి, ప్రభు చెప్పిన మాటల ప్రకారమే ఉంటారండి అనే విషయం మనం చూసి చెప్పాలంట వాళ్ళు. అక్కడ అది ఉంటుంది.
ఇక్కడ ఇది ఉండాలి. పరలోకంలో మనం ఎలాగుంటామో ఈ భూమి మీద అలాగ ఉండాలి. ఉండగలుగుతామా? ఉండగలుగుతామా? పైనున్న రూపము కిందన్న రూపం ఒకటేనా ఇప్పుడు మంది? దేవుడిచ్చిన రూపము దేవుడిచ్చిన పోలిక ఇప్పుడు ఒకటేనా? అది ఇది ఒకటేనా? రెండు ఒకటేనా? ఒక ఆ పిల్లని అంటుంది, పిల్లని, ఆ పిల్ల పాపం చిన్నది, ఒక 4-5 ఆ వయసులో ఉంటుంది, 4-5. ఆ పిల్లకి కోపం వచ్చి ఊగిపోతుంది ఇలా. చిన్నపిల్ల చిన్నపిల్ల చూడడానికి బొగ్గలు వేసుకుని బుద్ధిగా భలేగా ఉంది, చక్క 2 పిల్లకలు వేసినాయి. అదేదో అడిగింది, వాళ్ళ అమ్మ ఇవ్వలేదు, పళ్ళు కొరుకుతూ నూరుతూ ఊగిపోతుంది పిల్ల, చిన్న పిల్ల. వాళ్ళ అమ్మ అక్కడి నుంచి అంటుంది, దయ్యం పట్టిన దానిలాగా అంటుంది. దయ్యం పట్టిన దానిలాగా ఊగిపోతుంది చూడది రాక్షసి అంటుంది. ఎవరు పోలిక అంటది? దయ్యం పట్టిన రాక్షసి పోలిక అని అంటుంది. ఎవరు కడుపు నుంచి వచ్చింది? పెద్ద రాక్షసే కదా, పెద్ద రాక్షసే కదా. వాళ్ళ అమ్మ రాక్షసి నుంచి వచ్చింది కదా, వాళ్ళ అమ్మ కోపమే కదా చూపిస్తుంది. ఇప్పుడు పోలిక ఎవరిది వచ్చింది? ఇప్పుడు పెద్ద రాక్షసదే, పెద్ద దయ్యందే, చిన్న దయ్యం, పిల్ల దయ్యం, ఇది అంతే కదా. అది ఇంకా కొంచెం బలం కుద్ది, ఇది కొంచెం కొంచెం నెమ్మదిగా ఊగుతుంది పిల్ల, అంతే. పోలిక ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకంలో పోలిక దేవుడిది. ఇంట్లో ఎవరిది ఉండాలి ఇప్పుడు? రాక్షసుదా దేవుడిదా? దేవుని పోలిక ఉండాలి, దేవుని పోలికలోకి వచ్చేయాలి. ఎప్పుడైతే దేవుని పోలికలోకి వస్తామో ప్రభు చిత్తం జరిగినట్టు. దేవుని చిత్తం ఏంటి? పరలోకంలో జరిగినట్టు జరగాలంటున్నాడు, ఇంకెక్కడ జరిగినట్టు కాదు. పరలోకంలో ఎలాగైతే జరుగుతుందో ఇక్కడ జరిగిపోలే. పరలోకంలో దేవుని పోలికలతో ఉంటాము. ఇక్కడ ఎలా ఉంటారు? ఇప్పుడు దేవుని పోలికతో ఉంటేనే దేవుని చిత్తం జరిగినట్టు. లేదా దయ్యం పోలికతో ఇక్కడ జీవిస్తూ ఉన్నావా, ఖచ్చితంగా దేవుని చిత్తం రాదు. నీ చిత్తము పరలోకంలో జరిగినట్టు భూమి మీద కూడా జరుగునుగాక అనే నొప్పి వెనకాల చాలా ఆశ దాగుంది ప్రభుది, చాలా ఆశ దాగుంది. అది ఎక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ ఎలా జరగాలి. భూమి ఆయనది, మనుషులు ఆయనది, ప్రపంచమంతా ఆయనదే, ఆయన చేసిందే. కానీ ఆయన చిత్తం అక్కడ జరుగుతుంది కానీ ఇక్కడ జరగట్లే. పరలోకంలో జరుగుతుంది కానీ ఇక్కడ జరగట్లే. మీ ఇంట్లో మీ మధ్యన దేవుని చిత్తము జరగాలి. అది దేవుని ఆశ, అది దేవుని ప్రార్థన, అది లోబడే విషయంలోనే వస్తుంది. ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని కనుక మీరు ప్రారంభిస్తే, దేవుని ప్రార్థన కనుక మీరు వెంబడించడం ప్రారంభిస్తే, మీరు మీ పిల్లలు దేవుళ్ళు ఎదుగుతారు, లేదా అపవాది చేత నడిపించబడతారు. ఇంట్లో సుఖం ఉండదు, ఇంట్లో సంతోషం ఉండదు, ఇంట్లో నెమ్మది ఉండదు. దేవుని చిత్తం జరగాలన్న ఆశపడి ప్రార్థన పూర్వకంగా ఉన్నారా, మీ ఇంట్లో దేవుని చిత్తం చూసేస్తారు. పరలోకంలో జరుగుతున్నట్టే సేమ్ మీ ఇంట్లో చూసేస్తారు. లేదంటే ఖచ్చితంగా మీ ఇంట్లో దేవుని చిత్తము నెరవేరదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నా దేవుని చిత్తము పరలోకంలో జరుగుతున్నట్టు ఈ భూమి మీద నెరవేరాలని చాలా విషయాల్లో మేము ఆ బలహీనపడ్డాం. పరలోకంలో రాజు ఒక్కడే. మా ఇంట్లో మాకు ఎంతమంది ఉందని మాకు తెలుసు. పరలోకంలో న్యాయమూర్తి ఒక్కడే, తీర్పు తీర్చేవాడు ఒక్కడే. మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో మాకు తెలుసు. పరలోకంలో నిర్ణయం నీదే. మా ఇంట్లో మేము ఎన్నిసార్లు సొంత నిర్ణయాలు తీసుకుంటామో మాకు తెలుసు. పరలోకంలో చెయ్యను, కాదు, అవ్వదు అని చెప్పేవాడు ఉండడు. నీ మాట ప్రకారం లోబడేవాడే ఉంటాడు. ఈరోజు మా జీవితంలో మాకు ఆ వ్యక్తి నచ్చితే చేస్తాం, ఆ వ్యక్తి పైన కోపం ఉంటే చేయము. మా దగ్గర నీ రాజ్యం ఇంకా రావాలే. పరలోకంలో వచ్చింది కానీ నీ రాజ్యం మా జీవితంలోకి రాలే, మా కుటుంబాలకు రాలేదు. పరలోకంలో నిత్యము స్తుతి ఉంటుంది. మా ఇంట్లో గొడవలు ఉన్నాయి, మా ఇంట్లో అల్లర్లు ఉన్నాయి, మా ఇంట్లో అరుచుకోవడాలు ఉన్నాయి, మా ఇంట్లో సనుక్కోవడాలు ఉన్నాయి, మా ఇంట్లో తిట్టుకోవడాలు ఉన్నాయి. పరలోకంలో ఇవేమీ లేవే. పరలోకంలో ఎలాగైతే ఉందో భూమి మీద కూడా రావాలని ఆశపడావు కదా ప్రభు, ప్రార్థన చేయమన్నావు కదా. మా ఇల్లు పరలోకంగా మారాలి. పరలోకంలో ఎలాంటి నొప్పి లేదు, ఎలాంటి బాధ లేదు, ఆకలి లేవు, దప్పికలు లేవు. అక్కడ ఈరోజు మా జీవితంలో నొప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కన్నీరుంది, వేదన ఉంది. అక్కడ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉండాలని ఆశపడుతున్నావు కదా.
పరలోకంలో ఉన్న వారందరూ నీ స్వారూప్యంలో నీ పోలికలోకి ఆ రూపాంతరం చెందుతారు. ఇక్కడ మాకు అనేక రూపాలు ఉన్నాయి. కోపం వచ్చినప్పుడు ఒకలాగా, దుఃఖం వచ్చినప్పుడు ఒకలాగా, ఎవరి మీద అసూయ వచ్చినప్పుడు ఒకలాగా, ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా అనేక రూపాలు మాది మారుతూ ఉన్నాయి. మీరు నీ రూపంలో మమ్మల్ని, నీ పోలికల్లో మమ్మల్ని ఈ భూమి మీద పంపారు కదా. పరలోకంలో ఎలాగైతే జరుగుతుందో ఈ భూమి మీద కూడా అలానే జరగాలని ఆశపడ్డావు. కానీ ఈ భూమి మీద అలాగ అవ్వట్లే, మా ఇంట్లో అలాగ అవ్వట్లే. తండ్రి క్షమించమని అడుగుతున్నాం. పరలోకంలో ఎలాగైతే ఉందో మా ఇల్లు కూడా ఆ పరలోకం, ఆ స్వర్గం కింద మారాలి. నీ చిత్తం నెరవేర్చేవారిలా ఉండాలి. నీ చిత్తం తెలుసుకుని ఆ చిత్తం ప్రకారం మేము చేసేవారిలా ఉండాలి. మా బలహీనతలపైన మాకు విజయాన్ని ఇవ్వండి. బలహీనతల విషయాల్లో మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. ఎక్కడైనా మాలో ఇంకా ఆ లోబడలేనితనం మాలో ఉంటే క్షమించమని అడుగుతున్నాం ప్రభు. ఆ లోబడే మనసు మాకందరికీ ఇవ్వమని అడుగుతున్నాం. ఇదిగో నీ మాట విన్న నీ పిల్లలందరినీ చేతికి అప్పచెప్పుకున్నాం. వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న దుఃఖాలు, బాధలు, వేదనలు అన్నిటికీ సమాధానకర్త నువ్వే కనుక ప్రతి విషయంలో తండ్రిగా ఉండి అన్ని విషయాల్లో సహాయం చేయండి. బలహీనతతో ఉన్నవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి వారందరూ కూడా మీరు కాచి కాపాడమని, స్వస్థత ఇవ్వమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం.